ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు భారత్లో జరుగుతున్నాయి. ఈసారి ఖర్చులు సరికొత్త రికార్డులు సృష్టించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే రిచెస్ట్ ఎన్నికలు కాబోతున్నాయంటున్నాయి. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ నివేదిక ఏం చెబుతోంది? ఆ నివేదికలోని సంచలన విషయాలేంటి? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలంటే ఓ పండగగా భావిస్తారు. ఇక భారత్లో జరిగే ఎన్నికలంటే ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి. భారత్లో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలను డబ్బు శాసించడం ఆందోళన కలిగిస్తోంది. రాను రాను మన దేశంలో జరిగే ఎన్నికల్లో ధన ప్రవాహం అధికమవటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే మన సార్వత్రిక ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా భావిస్తున్నారు. మన దేశంలో ఎన్నికలంటే కేవలం పార్టీలు, అభ్యర్థులు, ప్రచారం, ఓటర్లే కాదు, డబ్బు, మద్యం, ప్రలోభాలు కూడా ఓ భాగమైపోయాయి, సర్వసాధారణమైపోయాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో నగదు, మద్యం ఏరులై పారుతోంది. దేశంలో ఎలక్షన్ కోడ్ మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు భారీ స్థాయిలో నగదు, మద్యం, నగలు పట్టుబడ్డాయి. ఈ క్రమంలోనే ఈసారి జరుగుతున్న ఎన్నికలు ప్రపంచంలోనే రిచెస్ట్ ఎలక్షన్స్ గా నిలుస్తాయంటున్నారు నివేదికలు. 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో అయిన ఖర్చు దాదాపు 1,42,000 కోట్లయిందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేసింది. దేశంలోని ఎన్నికల్లో పెట్టే ఖర్చుకు సంబంధించి సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ 35 ఏళ్లుగా గమనిస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి లోక్సభ ఎన్నికల్లో భారీగా ఖర్చయినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేస్తోంది. ఈ నివేదిక ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికలకు అయిన ఖర్చు 60,000 కోట్లు కాగా, ఈసారి లోక్సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా 1,42,000 కోట్లకు చేరుకున్నట్లు సిఎంఎస్ అంచనా వేసింది. కాగా అగ్రరాజ్యం అమెరికా కంటే కూడా మన ఎన్నికల ఖర్చు 22,000 కోట్లు ఎక్కువగా ఉందని సిఎంఎస్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు 1,20,000 కోట్లు. అయితే అమెరికా కంటే కూడా మన దేశంలో మొత్తం 96 కోట్ల మంది ఓటర్లుండగా ఒక్కో ఓటరుకు 1,400 ఖర్చయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయినా 60,000 కోట్లతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో డబుల్ కంటే కూడా ఇంకో 22,000 కోట్లు పెరగటం ఆందోళన కలిగిస్తోందంటున్నారు నిపుణులు. కాగా ఈ ఖర్చుల్లో అన్ని పార్టీలోకెల్లా 45% ఖర్చులను బీజేపీ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ ఖర్చులు ఈసారి ఎన్నికల్లో మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి ఈసారి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎండలే కాదు, ఎన్నికల ఖర్చు కూడా తీవ్రంగానే ఉండనుందని పరిశీలకులు ముందుగానే అంచనాకొచ్చారు. మన దేశంలోని ఎన్నికల ఖర్చు సరళి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, స్వయంగా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోటీలో నిలబడాలంటే దానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టేంత సొమ్ము నా దగ్గర లేదు. అందుకే లోక్సభకు పోటీ చేయనని చేతులెత్తేశారంటే మన దేశంలో ఎన్నికల ఖర్చు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మన దేశంలో ఎన్నికల ఖర్చు పాపం మూటల ప్రతి 5 ఏళ్లకు కనీసం 50 నుంచి 100% పైగా పెరుగుతోందని ఎన్నికల ట్రెండ్ స్పష్టంగా చెబుతోంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల వ్యయాలపై నియంత్రణ లేకపోవడమే. అభ్యర్థుల వాస్తవ వ్యయం ఎన్నికల కమిషన్ కు సమర్పించే లెక్కల్లో చాలా వ్యత్యాసం ఉంటుందన్నది జగమెరిగిన సత్యమే. నిబంధనలు అభ్యర్థులు తెలివిగా వాడుకుంటున్నారు. నాయకులు, పార్టీలు వెల్లడించే మొత్తాలు అసలు ఖర్చుతో పోలిస్తే సముద్రంలో నీటిపొట్టుతో సమానమని నిపుణులు చెబుతున్నారు. గత 20 ఏళ్లలో వాస్తవిక ఎన్నికల వ్యయం దాదాపు 500% పైగా పెరిగిపోయింది. సెంటర్ ఫర్ స్టడీస్ మీడియా అంచనా ప్రకారం 1999లో ఎన్నికల వ్యయం 10,000 కోట్లు కాగా, అది 2019 నాటికి 55,000 కోట్ల నుంచి 60,000 కోట్లకు చేరింది. ఈ లెక్క ప్రకారం 2019 ఎన్నికల ఖర్చు రికార్డులు ఈసారి బద్దలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది నిపుణుల అంచనా.